ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సీఎంఆర్ రైస్ ను దారి మళ్లించి 191 కోట్ల ఫ్రాడ్ కు పాల్పడ్డారు మిల్లర్లు. ఇప్పటికే ఈ కేసులో 2 వ్యక్తులు అరెస్టు కాగా పలువురు పరారీలో ఉన్నారు. మొత్తం 7 మిల్లుల్లో ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు తెలుస్తోంది. అరెస్ట్ అయిన వారి నుంచి 1,09,000 రూపాయలను రికవరీ చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. వ్యవస్థ చాటున బతికే దొంగల గురించి కాదు, వ్యవస్థలో ఉన్నటువంటి చీడపురుగుల కారణంగా మాఫియా వ్యక్తులు కావచ్చు, అక్రమార్కులు కావచ్చు, ఏ స్థాయిలో తప్పించుకొని తిరుగుతున్నారు, ఏ స్థాయిలో కోట్లు కూడబెడుతున్నారని చెప్పడానికి సాక్ష్యంగా నిలుస్తున్నటువంటి ఉదంతమే నల్గొండ జిల్లాలో జరిగింది. 7 మిల్లులకు సంబంధించి సీఎంఆర్ కస్టమ్ మిల్లింగ్ రైస్ విషయంలో ఎఫ్సీఐ అంటే ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి సీఎంఆర్ ఇవ్వకపోవడంతో 191 కోట్ల రూపాయలని అక్రమంగా వెనకేసుకున్నటువంటి విషయంపై కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో మీ మీద కేసులు నమోదవుతున్నాయని చెప్పేసి ఆ శాఖలకు సంబంధించినటువంటి 3 అధికారులు లీక్ చేసినటువంటి వ్యవహారంలో 7 మిల్లులకు సంబంధించినటువంటి నిర్వాహకులు ప్రస్తుతం పరారులో ఉన్నటువంటి పరిస్థితి. పరారులో కాదు, సేఫ్ జోన్లో డెన్లో తలదాచుకున్నటువంటి పరిస్థితి. నల్గొండ జిల్లాకు సంబంధించి ప్రస్తుతం ఈ ఉదంతం హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు మనం వెనుకున్నటువంటి రామ్ లక్ష్మణ్ ఫార్బాయిల్ మిల్ కావచ్చు, మిగిలినటువంటి 6 మిల్లులకు సంబంధించి రేపు మీ మీద కేసు నమోదవుతుంది, మీరు అరెస్ట్ కాబోతున్నారు, అంతకుముందే అప్రమత్తమై ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి అంటే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి 3 బాపట్లకు సంబంధించినటువంటి రిసార్ట్లలో తలదాచుకున్నట్లు మనకు సమాచారం అందుతుంది. అదే సమయంలో కర్ణాటకలో మరో 2 మాత్రం వికారాబాద్లో ప్రస్తుతం అయితే సేఫ్ జోన్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ అవినీతి పరులకు, అక్రమార్కులకు సమాచారం ఇచ్చినటువంటి 3 అధికారులు ఎవరు అనేది కూడా ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కోట్లాది రూపాయలు, 100 కోట్లు కాదు, ప్రస్తుతం 191 కోట్లకు సంబంధించి ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి 7 మిల్లులు చెప్తున్నారు. నల్గొండలో దాదాపు 120 నుంచి 150 మిల్లులకి సీఎంఆర్ ధాన్యం కేటాయించినటువంటి నేపథ్యంలోనే దాదాపు సగానికి పైగా మిల్లులు ఇంకా దాదాపు 5 నుంచి 6 సీజన్లకు సంబంధించినటువంటి సీఎంఆర్ ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆ మిల్లులకు లోపాయకార ఒప్పందం పెట్టుకున్నటువంటి అధికారులు ఎవరైనా కూడా వెలికి తీయాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఎలాంటి షూరిటీ లేకుండా ఐకేపీ సెంటర్ నుంచి కావచ్చు, పిఎస్సిఎస్ సెంటర్ నుంచి కావచ్చు, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్నటువంటి కేంద్రాల నుంచి కూడా ఎలాంటి షూరిటీ లేకుండా టన్నుల కొద్ది ధాన్యాన్ని మిల్లులకు కేటాయించడం, ఆ మిల్లులు మరాడించి ఆ ధాన్యాన్ని పక్కదారి పట్టించి కోట్లాది రూపాయలు తరాలు తిన్నా తరిగిపోయినంత సొమ్ముని సంపాదించుకొని ఏ స్థాయిలో ఉంటుందంటే రాజకీయాల్ని శాసించేటువంటి స్థాయిలో మిల్లర్లు ఉంటున్నటువంటి నేపథ్యంలోనే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 12 అసెంబ్లీ స్థానాల్లో కూడా 12 మంది ఎమ్మెల్యేలని వాళ్ళే పెట్టుకొని గెలిపించుకునేంత సత్తా మిల్లర్లకు ఉన్నటువంటి నేపథ్యంలోనే రాజకీయాలను శాసిస్తున్నటువంటి మిల్లర్ల జోలికి అధికారులు వెళ్లాలంటే జంకుతున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో ఆ మిల్లర్లు ఎవరైతే మాఫియాగా ఏర్పడ్డటువంటి మిల్లర్ల కూటమి నుంచి వస్తున్నటువంటి ఆమ్యామ్యాలకి రుచిమరిగినటువంటి అధికార యంత్రాంగం వాళ్ళకి తొత్తులుగా వ్యవహరిస్తూ కూడా వాళ్ళ మీద చర్యలు చేపట్టేందుకైతే వెనక ముందు ఆడుతున్నారు. వెనక ముందు కాదు, ఒక రకంగా భయపడిపోతున్నారు, వణికిపోతున్నటువంటి పరిస్థితి. నలుగురు మిల్లర్ల పేరు చెప్తే అధికారులకి ఎక్కడ కాళ్ళలో వణుకొస్తుందా లేకపోతే భూమి కింద వణుకుతుందా అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీ దగ్గర ఆధారాలు లేకపోతే మేమిస్తాం, సాక్షి టీవీ ఇస్తుంది, ఏ మిల్లు ఎంత సీఎంఆర్ పెండింగ్లో ఉన్నదని చెప్పేసి ఆధారాలు అధికారుల దగ్గర ఉన్నా కూడా లేవని చెప్పేసి చెప్తున్నారు. సాక్షి టీవీ ఆధారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అలాంటి మిల్లర్ల మీద చర్యలు తీసుకుంటారా? ఖచ్చితంగా రెవెన్యూ రికవరీ యాక్టు ప్రకారం వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మేము అమ్ముతున్నటువంటి ధాన్యాన్ని పక్కదారి పట్టించినటువంటి మిల్లర్ల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదో ప్రభుత్వానికి వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు ఏంది, అధికారులకు వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు ఏంది అనేది కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో రైతులకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీనివాస్, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.